ఫ్రెండ్స్ ఫోటోషాప్లో సింపుల్గా వాటర్ స్ప్లాష్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో వచ్చేసి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా యూజ్ అయితే అవుతుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఫోటోషాప్ అయితే ఓపెన్ అయితే తీసేసుకున్నాను. ఆల్రెడీ బాటిల్ అండ్ స్ప్లాష్ ఎఫెక్ట్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను. దానికోసం కంట్రోల్ ఎన్ అయితే ప్రెస్ చేసి ఒక కస్టమ్ ఉంటుంది కదా టెంప్లెట్, అదైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ దీనికి నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇస్తున్నాను అనమాట. దానికి డార్క్ కలర్ బ్లూ ఉంటుంది కదా, అదైతే ఇచ్చేస్తున్నాను, డార్క్ బ్లూ కలర్. సో ఆల్ట్ డిలీట్ అయితే ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో కలర్ అప్లై కావడానికి. ఇంకా నెక్స్ట్ మనం దీని మీదకి మనం వాటర్ బాటిల్ని అయితే తీసుకొని వద్దాం. దీనికి వచ్చేసి నేను సెలెక్షన్ టూల్ అయితే తీసుకొని సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను బాటిల్ని. అండ్ కంట్రోల్ షిఫ్ట్ ఐ అయితే ప్రెస్ చేస్తున్నాను. మనకు వచ్చేసి ఓన్లీ బాటిల్ సెలెక్ట్ కావాలి కాబట్టి దాని తర్వాత కంట్రోల్ సి అయితే ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో. వచ్చేసి మన న్యూ లేయర్లో ఉంటుంది కదా, లేయర్ మీద కంట్రోల్ వి అయితే ప్రెస్ చేస్తున్నాను. బాటిల్ అయితే వస్తుంది. ఇంకా మనం వచ్చేసి మూవ్ టూల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని సైజ్ వచ్చేసి అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇలా. అండ్ ఎంటర్ అయితే ప్రెస్ అయితే చేసేసాను. నెక్స్ట్ దీని మీదకి మనము స్ప్లాష్ ఎఫెక్ట్ అయితే తీసుకొని రావాలి. రెక్టాంగులర్ టూల్ ఉంది కదా, ఈ రెక్టాంగులర్ టూల్తో నేను వచ్చేసి మొత్తం సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను. కాపీ చేస్తున్నాను కంట్రోల్ సి. అండ్ మన లేయర్ మీదకి వచ్చేసి కంట్రోల్ వి అయితే ప్రెస్ అయితే చేస్తున్నాను. అండ్ మళ్ళీ మనం వచ్చేసి మూవ్ టూల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. షార్ట్ కట్ వచ్చేసి వి, అది కూడా యూస్ చేయొచ్చు. సైజ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. అండ్ దీన్ని నేను ఒపాసిటీ కొంచెం తగ్గిస్తున్నాను అనమాట. బాటిల్కి సెట్ అయ్యేటట్టు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నాను ఇలా. సైజ్ అయితే ఇంక్రీజ్ అయితే చేద్దాం. అండ్ ఒపాసిటీని మొత్తం పెంచేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మన స్ప్లాష్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఈ లేయర్ మీద ఈ ఫోటో మీద కరెక్ట్గా మనం వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే సెలెక్ట్ పిక్సెల్స్ అనేది వస్తుంది. సెలెక్ట్ అయితే చేయండి. ఇలా సెలెక్ట్ అయితే అవుతుంది అనమాట. కీబోర్డ్లో కంట్రోల్ సి అయితే ప్రెస్ అయితే చేయండి. దాని తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ లేయర్ ప్యానల్లో మాస్క్ ఆప్షన్ ఉంటుంది కదా, సెలెక్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ట్ పట్టుకొని మాస్క్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇలా అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కాపీ చేసుకున్నాం కదా, దాన్ని వచ్చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయాలన్నమాట. జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ వి అయితే ప్రెస్ చేయండి. ఇలా అయితే వస్తుంది మనకు. దాని తర్వాత ఈ ఇమేజ్ ని మనం ఇన్వర్ట్ అయితే చేయాలి. ఇన్వర్ట్ చేయడానికి కంట్రోల్ ఐ అయితే ప్రెస్ చేయండి కీబోర్డ్లో. ఇలా ఇన్వర్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ మాస్క్ లేయర్ పక్కన ఇమేజ్ ఉంది కదా, జస్ట్ దీని మీద ఇలా ఒకసారి క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఎడిట్లోకి అయితే వెళ్ళాలి. ఎడిట్లో మనకు ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేయండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం వచ్చేసి వైట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చేసి వేరే ఆప్షన్, ఈ కంటెంట్ అవేర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ ఉంటుంది. మనం వచ్చేసి వైట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నార్మల్లోనే పెట్టుకోండి. ఒపాసిటీ 100 అయితే పెట్టుకోండి. ఓకే అయితే ప్రెస్ అయితే చేయండి. ఇలా అయితే వస్తుంది మనకి. ఇంకా దాని తర్వాత కంట్రోల్ డి అయితే ప్రెస్ చేయండి కీబోర్డ్లో. ఇలా అయితే వస్తుంది అనమాట. సైజ్ అయితే మనం కొంచెం అయితే పెంచుదాం స్ప్లాష్ది. అండ్ దాని తర్వాత మనం ఏం చేస్తామంటే కంట్రోల్ టీ అయితే ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ వ్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని అడ్జస్ట్మెంట్స్ అయితే చేయండి. అయిపోయిన తర్వాత డన్ క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా సింపుల్గా ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ ట్యూటోరియల్ అయితే కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.